హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నేను ఇక్కడ కువైట్కి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు చూసినా పప్పు చికెన్ ఫ్రై, పప్పు చికెన్ ఫ్రై, పప్పు చికెన్ ఫ్రై ఇవి తిని 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 బోర్ కొట్టేసింది. సో నేను మా బంగాళుడు కలుసుకొని ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకుందామని ఫిక్స్ అయిపోయాము. సో నాకైతే పెద్దగా ఏం రాదు ఫ్రెండ్స్. నేను యూట్యూబ్లో చూసి మా అమ్మకి కాల్ చేసి కొద్దిగా తెలుసుకొని నేనైతే ఈరోజు చేస్తున్నా. ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాను, కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు అయితే చేస్తున్నాను నేను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు బిర్యానీకి ఏమేమి కావాలి, దాన్ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, నేనైతే బిర్యానీ చేయడానికి నేను ఎలాంటి ఐటమ్స్ తీసుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే 1.5 kg చికెన్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బిర్యానీ మసాలా అనమాట. నేనైతే ఈ కంపెనీది తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే మిర్చి, కొత్తిమీర, ఇవి స్పైసెస్, మిరియాలు, చెక్క, లవంగాలు, ఇలాచీ. అండ్ ఇది వచ్చి మిల్క్ పౌడర్ ఫ్రెండ్స్. ఈ మిల్క్ పౌడర్ ఎందుకో మీకు వీడియో చూస్తుండండి, మీకే తెలిసిపోతుంది. అండ్ ఇది వచ్చేసి సాల్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ స్పైసెస్: ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి. ఇవైతే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము బిర్యానీకి ముందుగానే మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకుంటున్నా. ఫ్రైడ్ ఆనియన్స్ మీరు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఆనియన్స్తోనే బాగా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో ఈ ఆనియన్స్ కూడా ఫ్రై చేసేటప్పుడు మాడిపోకుండా చూసుకోండి, ఎందుకంటే మ్యాక్సిమం మీకు బిర్యానీ టేస్ట్ ఈ ఆనియన్స్ ద్వారానే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిర్చి, నెక్స్ట్ వచ్చేసి ఈ మసాలాలన్నీ వేస్తున్నా. ఈ చెక్క, లవంగాలు, మిరియాలు ఇవి వేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ స్పైసెస్, నేను ముందుగా తీసుకున్న ఈ స్పైసెస్ వేస్తున్నా. ఇవి ఎంతెంత తీసుకోవాలంటే మెజర్మెంట్స్ నేను చెప్పలేను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మెజర్మెంట్స్ చెప్పే అంత పెద్ద చెఫ్ అయితే కాదు. సో మీరు తీసుకున్న చికెన్కి ఎంత మట్టుకు మీకు సరిపోతుందని చెప్పి మీ అందాజ ప్రకారం మీరు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, అండ్ ఇందులోకి పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు నేను తీసుకోవడం మర్చిపోయినాను, ఒక్క నిమిషం తీసుకుంటా. సో ఫ్రెండ్స్, ఇదే పెరుగు, 1 కప్పు పెరుగు అయితే వేస్తున్నా. ఇండియాలో వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మనకు 1 kgకి ఒక 10 రూపీస్ ప్యాకెట్ వస్తుంది కదా, అదైతే సరిపోతుంది. 1.5 kgకి అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది కొంచెం మిగిలింది కదా, ఇదైతే నేను లాస్ట్లో ఫింగర్తో తీసి వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి లెమన్, ఫుల్ లెమన్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ బిర్యానీ మసాలా. ఇది మీరు ఎంత ఎక్కువైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట దీంట్లో. మొత్తం ప్యాకెట్ వేయను, కానీ ఆల్మోస్ట్ ప్యాకెట్ అంతా వేసేస్తా. అదిగోండి, కొద్దిగా ఈ ఎడ్జ్లో ఉన్న కొంచెం అయితే మిగిలించాను. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర నెయ్యి లేదనమాట, సో నేనైతే ఇలా బటర్ తీసుకున్నా. ఇది కూడా ఆల్మోస్ట్ నెయ్యినట్లే ఉంటుంది కదా అని బటర్ అయితే తీసుకున్నా. సో దీన్ని అయితే కొద్దిగా నెక్స్ట్ వచ్చేసి మనం
ఏ ఆయిల్లో అయితే ఆనియన్స్ ఫ్రై చేసి ఉంటామో ఆ ఆయిల్ కొంచెం తీసుకుంటా. ఇందులోనే అనమాట నేను ఆనియన్స్ ఫ్రై చేసినది. సో ఈ ఆయిల్ అయితే కొద్దిగా తీసుకున్నా. కొద్దిగా సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడా చికెన్ ఎంత తీసుకున్నారో దానికి సరిపోయేంత వేసుకోండి. ఇప్పుడైతే దీన్ని మొత్తం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. సో మిక్స్ చేసి మీకు చూపిస్తా. సో ఫ్రెండ్స్ చూడండి, నేనైతే మొత్తం మిక్స్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఇందులోకి ఇంతకుముందు మీకు చెప్పాను కదా మిల్క్ పౌడర్ అని చెప్పి. సో ఆ మిల్క్ పౌడర్లో నేను కొద్దిగా పసుపు వేసి వాటర్ వేసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట. దీన్ని అయితే కొంచెం ఇలా పైన వేసుకుంటే ఈ మిల్క్ పౌడర్ అనేది చికెన్ జ్యూసీగా ఉండడానికి అయితే బాగా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. అందుకైతే ఈ మిల్క్ నేను వేస్తున్నా. మీ దగ్గర ఒకవేళ మిల్క్ పౌడర్ లేకుంటే మీరు డైరెక్ట్ కొంచెం దాంట్లోకి ఏదన్నా ఫుడ్ కలర్ వచ్చేదానికి నేనైతే పసుపు వేసుకున్నాను. నా దగ్గర రెడ్ కలర్ లేదనమాట. సో ఒకవేళ మీ దగ్గర రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ వేసుకొని ఇలా అయితే వేసుకోండి. చికెన్ పీసెస్ అనేది చాలా జ్యూసీగా అయితే ఉంటాయి. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీనిపైన కొద్దిగా సేజ్ లాంటి లేదు, నేనైతే డెకరేషన్కి మీకు చూడడానికి బాగుంటుందని చెప్పి వేస్తున్నా. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొద్దిగా కొత్తిమీర ఇంకా కొద్దిగా వేస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు బిర్యానీ చేయడానికి ఈ మసాలా అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇందులోకి మీరు బాగా గమనిస్తే నేను టమాటో వేయలేదనమాట. దమ్ బిర్యానీకి టమాటో మ్యాక్సిమం అవసరం ఉండదు. సో ఇదైతే మనకు ఇందులోకి మీరు కావాలంటే ఇంకా కిస్మిస్, జీడిపప్పులు ఇలాంటివి అయితే వేసుకోవచ్చు. అది ఒక మంచి ఫ్లేవర్లా బాగుంటుంది తినడానికి. సో మొత్తానికైతే ఇది నా బిర్యానీ మసాలా. దీన్ని మినిమం ఒక 1 అవర్ అయినా ఇలా మ్యాగ్నేట్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మీకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో 1 అవర్ తర్వాత నేను మళ్ళీ కుక్ చేస్తాను. సో నేను కుక్ చేసేంత లోపు గ్యాప్లో మీరు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే. అలాగే వీడియోకి లైక్ ఇంకా చేయకుండా ఉంటే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అలాగే నేను చేస్తున్న ఈ బిర్యానీ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు ఇంకొకసారి చేసేయడానికి మోటివేషన్ లాగా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన చికెన్ అయితే మ్యాగ్నేట్ అయిపోయిందనమాట. అండ్ ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్, మా కిచెన్ చూసి ఎవరు భయపడకండి. సో నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో నా రూమ్కి సంబంధించిన ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. దాని వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు ఆ వీడియో చూసారంటే మా కిచెన్ ఎందుకు ఇలా ఉందనేది మీకు అర్థమవుతుంది. ప్లీజ్ కిచెన్ గురించి మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. సో మన ఇదైతే రెడీ అయిపోయింది, మ్యాగ్నేట్ అయ్యింది. సో ఇందాక నేను ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయాను అనమాట. సో అదైతే ఇప్పుడు యాడ్ చేసుకున్నా. కొద్దిగా స్లోగా మంట పెట్టి దీన్ని అయితే ఇప్పుడు మనం ఒక 5 to 10 minutes ఉడికించుకుంటే పీసెస్ అనేటివి జస్ట్ లైట్గా అనేది ఉడుకుతాయి. మళ్ళీ మనం దమ్ పెడతాం కదా, దమ్ పెట్టినప్పుడు మిగతా పూర్తిగా అయితే ఉడికిపోతాయి. అండ్ ఇది రైస్ కోసం అయితే నేను వాటర్ తీసుకున్నా. ఇందులో వచ్చి నేను జీలకర్ర, చెక్క, ఇలాచీ, అలాగే లవంగాలు వేసాను, కొంచెం బటర్ వేసాను, మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, అండ్ అలాగే మిరియాలు కూడా వేసాను ఫ్రెండ్స్, అలాగే నిమ్మకాయ ఒకటి. సో ఇదైతే ఫుల్ మంట పెట్టి బాయిల్ అయితే చేస్తున్నాను నేను. సో ఇలా ఈ వాటర్ అనేది ఫుల్ బాయిల్ అయిపోయి ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడైతే మనం ఇందులో రైస్ వేసుకొని, రైస్ కూడా 70% మాత్రమే ఉడికించుకొని మళ్ళీ ఈ రెండింటినీ కలుపుకొని ఒక గిన్నెలో మనం స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో దమ్ పెడితే ఈ మిగిలిన బియ్యం ఉడికిపోతాయి. అండ్ అలాగే అక్కడ మిగిలిన చికెన్ కూడా అయితే ఉడికిపోతుంది. సో నేనైతే ముందుగా రైస్ అయితే కడిగి ఇలా నానబెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అయితే ఉడికిపోతాయి. సో ఇది రైస్ వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను మీకు. సో మీరైతే కంటిన్యూగా చూస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నా వీడియోని కొత్త వాళ్ళ వరకు తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకు వాటర్ అయితే ఫుల్గా బాయిల్ అయిపోయింది అనమాట. సో నేనైతే కొంచెం సౌండ్ వచ్చింది. సో నేనైతే ముందుగా నానబెట్టుకున్న బియ్యము నీళ్లు పడేసి ఈ బియ్యం అయితే ఇందులో వేసుకుంటున్నా. సో
ఇలా వేస్తే ఇలా కొన్ని బియ్యము మిగిలిపోతాయి అన్నమాట. అప్పుడు ఇదే వాటర్తో ఇలా తీసుకొని ఇలానే వేసేస్తే మొత్తం బియ్యం వచ్చేస్తాయి. సో చూడండి, ఇంకా కొన్ని ఉన్నాయి. చూడండి, బియ్యం అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు నేను వేసిన బియ్యం అయితే ఒక 70% అయితే ఉడికించాలి ఫ్రెండ్స్. సో అలాగే మనకి ఇక్కడ చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, పీసెస్ కూడా ఒక 50% వరకు అయితే ఉడికిపోయాయి. అందుకే నేను మంట కూడా తగ్గించేసా. సో ఇవి ఉడికిపోయిన తర్వాత నేనైతే ఈ గిన్నెలో ఇక్కడున్న ఈ గిన్నెలో అయితేకి ఈ రెండింటిని స్టెప్ బై స్టెప్ వేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ ఒక రైస్ మాత్రం ఒక లేయర్గా వేసుకోవాలి, తర్వాత చికెన్ ఒక లేయర్, తర్వాత రైస్ ఒక లేయర్, తర్వాత చికెన్ ఒక లేయర్, ఇలా వేసుకొని అయితే ఈ రెండు కంప్లీట్ చేసుకోవాలి. సో నేను అది వేసేటప్పుడు నాకు మొబైల్ పట్టుకోవడానికి ఎవరు లేరు కాబట్టి సో నేనైతే అది రికార్డ్ చేయలేను ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో అది వేసిన తర్వాత అయితే మీకు మళ్ళీ చూపిస్తాను, ఇంతవరకు చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నేను లేయర్స్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే దమ్ చేయాలన్నమాట. సో ఇదంతా రైస్ వేసుకున్న తర్వాత నేనైతే దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే కొత్తిమీర వేసుకున్నాను, అలాగే నా దగ్గర ఉన్న బటర్ కొంచెం మిగిలింటే అక్కడక్కడ కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకేం వేసాను, ఇక్కడ పౌడర్ మాదిరి ఉంది కదా, ఈ పౌడర్ వచ్చేసి నాకు బిర్యానీ పౌడర్ నేను మిగిలిచ్చాను కదా, అదైతే పైన ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే తినేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. సో అందుకని అయితే వేసుకున్నాను. సో ఇందులో మీరు కావాలంటే కిస్మిస్ వేసుకోవచ్చు, ఇది జీడిపప్పు వేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. మీ దగ్గర ఒక షుగర్ ఉంటే జస్ట్ ఒక టీ స్పూన్ ఇలా స్ప్రెడ్ చేసుకోండి. షుగర్ వల్ల ఇంకా కొంచెం టేస్ట్ అనేది మీకు మధ్యలో స్వీట్గా కూడా తగులుకుంటుంది అనమాట. సో నా దగ్గర అయితే ఇప్పుడు షుగర్ లేదు కాబట్టి నేను వేయలేదు. అండ్ అలాగే దీన్ని దమ్ చేసేటప్పుడు నాకు ఈ డేక్షా అనేది కొంచెం పల్సగా ఉంది కాబట్టి నేనైతే దీని హెల్ప్ తీసుకుంటున్నాను. ఈ తవాది ఇలా వాటర్ పోసి, ఇందులో వాటర్ ఉన్నాయి చూడండి, ఇలా వాటర్ పోసి దాని మీద అయితే ఇది పెట్టి దీనికి క్యాప్ చేసేసి క్లోజ్ చేసేసి లోపల ఉన్న ఆవిరి బయటికి రాకుండా ఇలా ఒక రాయి అయితే దాని మీద ఇట్లా ప్రెషర్కి పెడతాను అనమాట. మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దీంట్లో ఉన్న ఆవిరి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కొంచెం కూడా బయటికి రాకూడదు అనమాట. ఎందుకంటే అదే దాని దమ్ అనమాట. సో టోటల్గా ఇదే మా ఈరోజు దమ్ బిర్యానీ. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను. అలాగే మా బంగాళవాడు టేస్ట్ చేసేటప్పుడు వాడి నోట్తోనే చెప్పిస్తాను అనమాట ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందనేది. సో నాకు కూడా తెలియదు ఎలా వచ్చిందో, నేను కూడా చాలా రోజులు ట్రై చేశాను. కష్టమైతే చాలా, ఇందులో ఎఫర్ట్స్ అయితే 100% పెట్టాను, కానీ టేస్ట్ ఎలా వచ్చిందో తెలియదు. మా బంగాళవాడి నోట్తోనే మీరు కూడా వినండి టేస్ట్ ఎలా వచ్చిందో. అంటే నేనే చేశాను కాబట్టి చాలా బాగుందని చెప్పేస్తాను. అది వాడైతే కొంచెం జెన్యూన్గా చెప్తాడు. మీకు కూడా జెన్యూన్గా చెప్పడమే నాకు కావాల్సింది కాబట్టి సో అతని దగ్గర అయితే చెప్పిస్తాను. సో ఇదైతే దమ్ అయిపోయిన తర్వాత మేము తినేటప్పుడు మళ్ళీ చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కూడా మీరు ఎవరైనా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నా వీడియో కొత్త వాళ్ళ వరకు వెళ్తుంది, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం నాకు ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే తినేస్తున్నాను అనమాట. నేను ఎంతసేపు బిర్యానీ రెడీ అయిపోయి కూడా సుమారుగా 1.5 hour పైన అయిపోయింది. ఇప్పుడు టైం కూడా 4:20 అయితే అవుతుంది. సో బిర్యానీ వచ్చేసి మనకు 3 o'clock అంతా అయిపోయిందనమాట. సో తను మా బంగాళవాడు ఏం చెప్పాడంటే నేను నమాజ్కి వెళ్ళొస్తాను, దాని తర్వాత తిందామని చెప్పాడు. అతని కోసం అయితే ఇంతవరకు వెయిట్ చేశాను. ఇంకా నా వల్ల కాలేదు. పొద్దున్న నుంచి కనీసం వాటర్ కూడా తాగలేదన్నమాట. సో చాలా ఆకలి అవుతుంది. అందుకనే నేను ఇంకా మన కోసం వెయిట్ చేయదలుచుకోలేదు. నేను తినేస్తున్నా. వాడు ఆల్రెడీ తినేసాడు ఫ్రెండ్స్, మధ్యాహ్నమే తినేసాడు. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళైతే తినేసాడు. సో ఇప్పుడు మనకు బిర్యానీ ఎలా వచ్చిందో చూపిస్తాను. టణో స్మెల్ అయితే మామూలుగా రావడం లేదు, సూపర్గా వస్తుంది. సో ఇప్పుడు నేనైతే తినడానికి గిన్నెలోకి తీసుకొని చూపిస్తా చూడండి. చూడండి ఇలా అయితే వచ్చింది మనకు బిర్యానీ. సో నేనైతే టోటల్గా తీసుకొని మళ్ళీ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. టోటల్గా నా బిర్యానీ అయితే ఇలా వచ్చింది, ఇంకా తినలేదు. సో మా బంగాళవాడు కూడా వచ్చేసాడు అనమాట. చూడండి వచ్చేసాడు.
సో ఇప్పుడు అతని దగ్గరే తినిపించి నేను టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మా బంగారు అయితే తీసుకున్నాడు. అడుగుదాం ఇప్పుడు. शरीफ बता कैसा है? एक नंबर है भाई साहब, कभी तो नहीं खाया, फर्स्ट टाइम में बहुत अच्छा लग रहा है. अरे झूठ बात बोल, मैं सामने हूँ इसलिए ऐसा बोल रहा है. दूर है नहीं है, इसके बाद नहीं है. खाना अच्छा लग रहा है इसलिए बोल रहा हूँ अच्छा है, बहुत अच्छा लग रहा है. सच में अच्छा है? अगर तू नहीं रहता फिर भी मैं यही बोलता खाना अच्छा है. जो अच्छा अच्छा तो बोलेगा ना, बहुत अच्छा हुआ माशाल्लाह. సో ఫ్రెండ్స్, మా బంగాళానికి అయితే బాగా నచ్చింది. సో ఇంకా నేను ట్రై చేస్తాను. నేను ఎంతవరకు దాంట్లో చేయి కూడా పెట్టలేదు అనమాట. తీసుకున్నాను, ఇంకా చేయి కూడా పెట్టలేదు. చూడండి, ఇది నా లెఫ్ట్ హ్యాండ్, నా రైట్ హ్యాండ్. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసి చూస్తా. నిజంగా 3 years తర్వాత నేను ఇలా మళ్ళీ చేశాను అనమాట. నేను ఇంతకుముందు మా పాతింట్లో పని చేసినప్పుడు కువైట్లోనే అప్పుడు నేర్చుకున్నది. దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి ఏమో ట్రై చేసినట్టున్నా, నాకు సరిగా గుర్తులేదు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే చేశాను. నిజంగా నేను చేశానని నాకు నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్లు కాదు, కానీ నిజంగానే చాలా బాగుంది ఫ్రెండ్స్. మా బంగాళాడు మాటలను మీరు విన్నారు కదా, నిజంగానే చాలా బాగుంది. సో ఇలా బిర్యానీ చేస్తూ చాలా కష్టపడి అయితే నేను వీడియో రికార్డ్ చేశాను. ఒక చేత్తో చూపిస్తూ ఒక చేత్తో చేస్తూ, అంత ఎండలో ఉడుకులో కూడా చాలా అంటే కష్టంతో చేశాను. నా కష్టానికి ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అలాగే నా బిర్యానీ మీరు చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఏదన్నా ఇది చేయడంలో ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ప్లీజ్ మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.